ఛానల్ రిషిరామ్321. సో అందరికి హ్యాపీ దసరా అండి. సో ఇక్కడ ముందు రోజు ఆయుధ పూజ అనేసి ఉంటది. సో ఆయుధ పూజ అయితే ఈ రోజు అండి. సో థర్స్డే రేపు దసరా అనమాట. సో ఈ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఫస్ట్ పూజ చేసుకోవాలి కదా. పూజ చేసిన తర్వాత ఇంకా అందరూ ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారండి. అందరూ ఫ్రెష్ అయ్యాక ఇంక కిందకి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇదండి చూస్తుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నారు. నా పూజ అయితే అయిపోయింది. ఇవన్నీ కూడా స్వీట్ డబ్బాలండి. జస్వంత్ ఏమో నీళ్ళు తాగుతున్నాడు. లా రెడీ అవ్వా, ఇలా ఫాస్ట్గా ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. నా దసరా శారీ అయితే ఇదండి. ఇప్పుడు కింద వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని చూద్దాం. చాలా హడావుడిగా అయిపోతూ ఉందండి. అంటే ఒక్కొక్కరు స్నానం చేయడానికి లేట్ అవుతుంది. ఇంకా నేనైతే త్వరగా రెడీ అయిపోయాను. కిందికి ఒకసారి వెళ్దాం రండి. అస్సలు వెళ్ళలేదండి, నేను టైమే లేదు. ఇంకా నేను రెడీ అయ్యేసి కిందకి వెళ్ళి చూసేసరికి ఇంకా జేసీబీకి కార్కి బళ్ళకి అయితే రెడీ చేస్తున్నారనమాట పూజ కోసము. సో నేను ఈ దసరాకి వేసుకున్న శారీ వచ్చేసి ఎస్ఆర్ కిషోర్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి. రెగ్యులర్గా వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాను. అండ్ ఈ శారీ మనకి ఎంత ట్రెండింగ్లో ఉందో తెలిసిందే కదండి. సో ఈ శారీ నా దగ్గరికి వచ్చిన వరకు తెలియలేదు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని చెప్పేసి. అండ్ ఈ వీడియోలో పిల్లలకి వేసిన డ్రెస్సెస్ కూడా ఎస్ఆర్ కిషోర్ అనే ఇన్స్టా పేజ్లోనే తీసేసుకున్నాను నేనైతే. ఇంకా మంచి ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వాళ్ళ దగ్గర. మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. కన్నయ్య రెడీ అయిపోయాడు, మహేషిక రెడీ అయిపోయింది. హాయ్. కార్తిక్ వీడియో అయితే గొప్పష్టమండి, అందుకే వీడియో అక్కడ తీస్తే అక్కడే వస్తాడు కదా కార్తిక్. ఈ లేడీస్ చూడండి ఏం చేస్తున్నారు. ఇంకా అసలుకి మొత్తం మెస్సీ అయిపోయింది. ఇగోండి ఫ్రెండ్స్, నవ్య వచ్చింది. నవ్య గండి వలస. ఇంకోటి నవ్య కూడా జాబ్ వచ్చిందండి, తగ్గేదే లేదు. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ నవ్య? 8 అవర్స్. పాప 8 అవర్స్ జర్నీ చేసుకొని వచ్చిందండి. ఇదిగోండి ప్రణతి రెడీ అయిపోయింది, మా నిఖిత కూడా రెడీ అయిపోయింది. చలో లెట్స్ గో ఫ్రెండ్స్. ఇదిగోండి అందరం రెడీ అయిపోయాము. ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. మొత్తం అంతా కూడా అరేంజ్ చేసేసారు. ఇంకా పూజ చేసేస్తే ఇంకా ఇక్కడితో అయిపోయినట్టే. చూడు నవ్య అంటే నవ్య 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది నవ్య. లేండి ఏడు మీ తమ్ముడు ఎట్టుకుంటారు. ఇంకా దీపం అయితే ఫస్ట్ పెట్టేయాలి కదా. ఇంకా దీపం పెడుతుంటే అసలు గాలికి అస్సలు ఉండట్లేదు, కొండెక్కిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే కూర్చోలేకపోతున్నారు ఆ ఫార్మల్స్లో. అసలు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసి వచ్చి దీపం పెడతా అన్నారు. ఇంకా అంత టైం లేదని చెప్పేసి ఇంకేదో తంటలు పడేసి పెట్టారనమాట. ఇంకా ఫైనల్గా పూజ అయితే ఇక్కడ అవుతూ ఉందండి. అండ్ ఈ జేసీబీ అయితే తెలిసిందే కదండి, మేము ఫిబ్రవరిలో ఇలా తీసుకున్నాం అనమాట. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను. ఇంకా సైట్లో ఎందుకులే పూజ, ఇన్ని వెహికల్స్ అక్కడికి తీసుకొని వెళ్ళి అంత ఇబ్బంది ఎందుకు అన్నట్లుగా ఇంకా ఇంటి దగ్గర చక్కగా చేసేసుకున్నాం అనమాట. అండ్ జనం కూడా ఉన్నారు కదా, సో చాలా బాగా అనిపించింది. సో వీళ్ళే కాదండి, నెక్స్ట్ డే దసరా కదా, దసరాకు కూడా ఎంతమంది వస్తారో మీకు చూపిస్తాను. సో టోటల్గా ఈసారి దసరాకి మా ఇంట్లో 20 మెంబర్స్ వరకు అయితే ఉన్నారండి. సో చాలా బాగా అనిపించింది. దసరా మొత్తం మా ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపించింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీడియోస్ కూడా లేట్ అయినందుకు కారణం ఏంటంటే, అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంట్లో కుకింగ్ చేసి బయటికి తిరగడానికి వెళ్ళి అదంతా కూడా అసలు టైం సరిపోలేదన్నమాట వీడియోస్ ఎడిట్ చేయడానికి. అందుకే లేట్ అయిపోయింది. కానీ ఇంకా ఒకటి పెట్టేస్తూ ఉంటాను, చూస్తుండండి. మా పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో కదా అసలు ఆ డ్రెస్సెస్లో అయితే. ఇంకా మంచి కాంబోస్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఒకసారి చూడండి వాళ్ళ పేజ్ని. ఇంక ఇక్కడ ఒక్కొక్కరు అందరూ దండం పెట్టేసుకుంటూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ లక్కీ మీద కామెడీ వేస్తారనమాట. ఫుల్గా నవ్వుకున్నాము. పెళ్ళవ్వాలన్నా రావదులే. సో ఇక్కడ గుమ్మడికాయ కొడుతున్నారు ఫ్రెండ్స్. అందరికి హ్యాపీ ఆయుధ పూజ. ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ నెయ్యిలు ఆ బూంది చల్లుతారనమాట. అలా
ఇంకా జేసీబీ అయిపోయింది, నా స్కూటీ అయిపోయింది. ఇంక ఇక్కడ కార్ అయితే తీసారనమాట. మా మరిది అయితే బండి అయితే తీసాడు. ఇంకా మా హెన్షిక చూసేసి ఇంకా పరిగెత్తి తెల్లి ఎక్కేసింది అనమాట. ఇంకా ఏదైనా సరే ఇంట్లో జనం ఉంటే కదండి, పండగ అయినా పండగ లేకపోయినా పండగలాగే ఉంటుంది. బాయ్ బాయ్. చలో ఇప్పుడు వీళ్ళు ట్రైల్ వేస్తారు లేండి. వీళ్ళు ఒక్క పోట్లో నేర్చేసారంటే గ్రేట్. నిన్న నేర్చుకున్నారంట. అమ్మా స్లో. ఓహో ఓహో బాయ్ బాయ్. ఏ నేను జాగ్రత్త నిఖిత, మెల్లిగా. సూపర్. నెక్స్ట్ ఇప్పుడు ప్రణతి టాలెంట్ చూద్దాం. చలో ప్రణతి. ఎక్కడ ఆన్ చేస్తావా నెతుకు? వెరీ గుడ్. బ్రేక్స్ పట్టుకోవాలమ్మా, బ్రేక్స్ పట్టుకోలే. స్ట్రైట్. ఓ సూపర్ సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు నవ్య నడుపుతుంది, చూద్దాం. చలో అలాగే వెళ్ళిపో మొత్తం. ఓ నవ్య సూపర్. నవ్య 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 సూపర్ సూపర్. కలిసి అన్ని ముహూర్తానికి స్టార్ట్ చేసేసి ఇప్పుడైతే ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి. ఇంకా టిఫిన్ అయితే నేను వండేసాను, వీళ్ళు ఇంకా తినలేదు. ఇంక ఇక్కడ కింద పూజ అయిపోయిన తర్వాత ఇంకా పైకి వచ్చేసి టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారు. సో కింద పూజ అవుతుండగానే నేను ఇడ్లీ అయితే పెట్టేశానమాట. ఇంతమందికి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, బయటికి వెళ్ళి టిఫిన్ చేసి అదంతా లేట్ అయిపోతుంది అన్నట్లుగా నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట టిఫిన్కి. అండ్ ఇక్కడ వచ్చేసి నిఖిల తెలిసిందే కదండి, వినాయక చవితికి వచ్చింది. సో తను అండ్ వాళ్ళ కజిన్ అయితే వచ్చారనమాట. ఈసారి ప్రణీత్ అయితే రాలేదు, విలేజ్ అయితే వెళ్ళాడనమాట. సో ఇంకా వీళ్ళు వస్తున్నట్టు నవ్యకి అయితే తెలీదు. సో వీళ్ళు ఫ్రెండ్స్ అంట. అవునా, అక్కడ ఎవరు వచ్చారో ఇయట చూడు. అవునా, అక్కడ ఎవరు వచ్చారో ఇయట చూడు. ఇదిగోండి మా వాళ్ళు ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మన అబ్బాయి ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. కిచెన్ లో కార్తీక్ ఏం చేస్తున్నావు? పల్లీలా? ఇదిగో అబ్బాయిని కిచెన్ లోకి వస్తే కిచెన్ ఇలా ఉంటదండి. కిచెన్ మొత్తం ఇలాగే ఉంటది. వీళ్ళు ఈరోజు చికెన్ కర్రీ వండబోతున్నారు. 2 కేజీలు అండి? 4 కేజీస్ అయితే 4.5 వీళ్ళు తింటారో లేదో ఓకే. అంటే నేను రెడీ అయ్యి ఉన్నాను కదా, ఇంకా అలా అని చెప్పేసి నా శారీ పాడైపోతుంది ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఇంకా ప్రస్తుతానికి అయితే ఏమీ ముట్టట్లేదు. వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నా, చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ చికెన్ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. నాకైతే చాలా అన్కంఫర్టబుల్ గా ఉందండి. చీరగా వండడం అస్సలు అవ్వట్లేదు. మళ్ళీ శారీ చేంజ్ చేస్తే మళ్ళీ కట్టుకోవాలంటే చిరాగ్గా ఉంటుంది కదా, బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. అలా చెప్పేసి అలాగే ఉంచేసాను. ఇంకా శారీతో వండడం అలవాటు లేదు, కానీ కొన్నిసార్లు చెయ్యాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను వెజ్ బిర్యానీ కోసం మసాలా అయితే రెడీ చేసుకుంటున్నా. వెజ్ బిర్యానీ చికెన్ కోసము. అసలు కిచెన్ ని ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. నేను ముందు రాకముందు పాపం వీళ్ళు నలుగురు వచ్చేసి అది పెట్టేసరికి అయిపోయింది. ఇంకా అదంతా తర్వాత క్లీన్ చేసుకుంటామండి. ప్రస్తుతానికి అయితే వంట అయితే
ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడే పెట్టారనమాట. ఎంత అయిందో టైం తెలియదు, 1:30 అయిందో 2 అయిందో తెలియదు. అంటే టిఫిన్లే 11 అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే నేను చేస్తున్నా. చికెన్ అయితే మా హస్బెండ్ డ్యూటీ అండి, ఉడుకుతుంది, మంచి వాసన వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుంది తెలియదు. ఇక్కడ వచ్చేసి నవ్య ఏమో కొత్తిమీర తెగ వచ్చేస్తుందండి. అసలు 4 కట్లు 40 నిమిషాలు అయింది. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా వంట అయితే అయ్యిందండి. రండి బిర్యానీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి వేడిగా వెజిటేబుల్ బిర్యానీ. ఇంక ఇక్కడ వంట అయితే అయిపోయింది. ఇంక అందరూ కూర్చొని భోజనం అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో చాలా తక్కువ మంది ఉన్నారు, నెక్స్ట్ వీడియో నుంచి చూద్దరు. కానీ ఇంక ఇక్కడ సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేస్తామన్నమాట. ఇంకా వంటలు చేస్తుంటే అబ్బా ఎన్ని కేజీలైనా చేసేయచ్చు, ఎంతమందికైనా చేసేయచ్చు అనేసి నాకైతే అనిపించేస్తుంది. అంటే వంట చేసి చేసి నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా అసలు భయమే ఉండట్లేదు. చెప్పండి, నిజంగా చెప్పండి ఏది బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి కవరప్ బాగా చేసింది. చెప్పు బాగుందా? బాగుందా? ఓకే. సో ఈరోజు ఆఫ్టర్నూన్ సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండి. స్మెల్లే బాగా వస్తుంది, నాకు తెలిసి బాగానే వచ్చింది అనుకుంటా టేస్ట్. ఇంకా గేమ్ అయిపోయాక కాసేపు అయితే ఆడుకున్నామండి. సో ఈ వీడియో వచ్చేసి ఆయుధ పూజ వీడియో. నెక్స్ట్ డే అయితే దసరా వీడియో వస్తుంది, మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. అసలు చాలా హడావిడిగా ఉండబోతుంది. సో వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.